హలో గాయస్, వెల్కమ్ టు బ్యాచులర్ కిచెన్. ఈ వీడియోలో ఫిష్ ఫ్రై ఎలా తయారు చేయాలో చూపిస్తాను. ఫిష్ ఫ్రై చాలా బాగుంటుంది, మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. నేనైతే ముందుగా 1 kg వరకు అయితే ఫిష్ తీసుకున్నా. దీనికి మనకు కంఫర్ట్ తగ్గట్టు చిన్న చిన్న పీసులుగా కట్ చేసుకోవాలి. నేనైతే 1 kg ఫిష్ అనేది అప్రాక్సిమేట్లీ 10 పీసెస్ వరకు అయితే కట్ చేసుకున్నా. దీంట్లోకి ముందుగా ఒక 2 టేబుల్ స్పూన్ అయితే సాల్ట్ యాడ్ చేసి, దాని తర్వాత కొద్దిగా పసుపు అన్నీ కూడా నేను 1 టేబుల్ స్పూన్ అండ్ 1.5 టేబుల్ స్పూన్ యూజ్ చేస్తున్నాను. ఈ ఫిష్కి అయితే ఇది సరిపోతుంది. అదేవిధంగా దీంతోపాటు ఒక 2 టేబుల్ స్పూన్ల కారం. మనకి ఇంకా ఎక్కువ కారంగా కావాలంటే ఒక 1/2 టేబుల్ స్పూన్ లేదా మన కంఫర్ట్ తగ్గట్టు మనం ఇంకా కొద్దిగా మీకు కావాలంత వేసుకోవచ్చు. నేనైతే 2 టేబుల్ స్పూన్స్ యూజ్ చేస్తున్నాను. దాంతోపాటుగా కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్, ఇది కూడా ఒక 2 టేబుల్ స్పూన్సే. ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా బాగా మిక్స్ అయ్యేలా ముందుగానే మనం ప్రిపేర్ చేసి ఉంచుకొని ఇందులోకి బాగా పట్టే విధంగా కలుపుకోవాలి. కలిపిన తర్వాత ఒక 2 నుంచి 3 గంటలు బాగా పట్టేలా, మ్యాగ్నెట్ అయ్యేలా దీన్ని కలిపేసి పక్కన పెట్టుకోవాలి. దీంతోపాటు కొద్దిగా ధనియాల పొడి, అదేవిధంగా కొద్దిగా జీలకర్ర పొడి, కొద్దిగా గరం మసాలా, ఇవన్నీ కూడా ముందుగా యాడ్ చేస్తే ఫిష్ అనేది మంచి టేస్టీగా వస్తుందండి. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. నేను మొత్తాన్ని మిక్సర్ని కూడా బాగా కలుపుకొని ఒక 2 నుంచి 3 గంటల వరకు అయితే మినిమం 1 గంట సేపు అయినా సరే మనం అనేది పక్కన పెట్టుకొని మ్యాగ్నెట్ అయ్యి బాగా పట్టే విధంగా చూసుకోవాలి. దీంతోపాటు కొద్దిగా నిమ్మరసం యాడ్ చేస్తే ఫిష్ ఫ్రై అనేది చాలా బాగా వస్తుందండి. కొద్దిగా నిమ్మరసం యాడ్ చేస్తే చాలు, 1 టేబుల్ స్పూన్ అయితే సరిపోతుంది. నిమ్మకాయలో 1/2 అయినా సరిపోతుంది. దీని తర్వాత ఈ మిక్సర్ని మొత్తాన్ని కూడా బాగా పట్టే విధంగా కలుపుకోవాలి. బాగా పట్టే విధంగా కలుపుకున్న తర్వాత 1 అవర్ పాటు అయితే దీన్ని పక్కన పెట్టుకోవాలి. చూసారు కదండి, వీడియోలు చూపించిన విధంగా బాగా కలిసిపోయింది. నేను ఈ మిక్సర్ని మొత్తాన్ని కూడా 1 గంట సేపు అయితే పక్కన పెట్టేస్తున్నాను. దాని తర్వాత మిగతా ప్రాసెస్ చేయాల్సి వస్తుంది. నేనైతే ఫిష్కి తగ్గ నేను ఒక బౌల్ తీసుకున్నా. దీంట్లోకి సుమారుగా ఒక 200 ml ఆయిల్ని తీసుకుంటున్నాను. ఆయిల్ బాగా హీట్ ఎక్కిన తర్వాతే మనం ఫిష్ని అనేది ఇందులోకి యాడ్ చేయాలి. 200 ml అయితే సరిపోతుంది ఫిష్కి. మీరు ఇంకా వేరే బౌల్ యూజ్ చేస్తే మనం ఫిష్ సగమైన ములిగినంత వరకు అయినా సరే ఆయిల్ అనేది వేయాల్సి వస్తుంది. బాగా హీట్ ఎక్కిన తర్వాత ఇందులోకి ఫిష్ని అయితే యాడ్ చేయాలి. స్లోగా యాడ్ చేయాలి. ఇందులోకి వేసిన తర్వాత ఎట్టి పరిస్థితుల్లో కలపకూడదు, ఎందుకంటే మనం పెట్టినటువంటి ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా వదిలేస్తాయి. అందుకనే దీన్ని 2 minutes వరకు అయితే ఎటువంటి కదపకుండా అలానే ఉంచాలి. బాగా హీట్ ఎక్కినాక ఒక 3 నుంచి 4 నిమిషాలు హీట్ ఎక్కిన తర్వాత మనం వేరే వైపుకి స్లోగా తిప్పాల్సి వస్తుంది. కొద్దిగా గట్టిగా తిప్పితే పీసులు అనేవి ఇరిగిపోతాయి, కాబట్టి చాలా స్లోగా హ్యాండిల్ చేయాలి. వీడియోలో చూపించిన విధంగా చూస్తారు కదండి, రెడ్ కలర్ వచ్చింది. ఇలా రెడ్ కలర్ వచ్చినంత వరకు కూడా మనం బాగా వేయించుకోవాలి. రెడ్ కలర్ వచ్చినాక మనం వేరే వైపుకి స్లోగా మనం తిప్పుకోవాల్సి వస్తుంది. కొద్దిగా హార్డ్గా తిప్పితే పీసులు అనేవి విరిగిపోతాయి. చాలా స్లోగా తిప్పుకోవాలి. తిప్పుకున్నాక ఇంకా 3 నుంచి 4 నిమిషాల పాటు 4 నిమిషాల వరకు మీడియం ఫ్లేమ్లో ఉంచుకోవాలి. మ్యాక్సిమం ఫిష్ అయితే ఉడికిపోతుంది. ఉడికిన తర్వాత దీన్ని
మనం స్లోగా వేరే బౌల్లోకి తీసుకొని మిగతా పీసెస్ని కూడా సేమ్ ప్రాసెస్ రిపీట్ చేస్తూ ఫ్రై అనేది చాలా టేస్టీగా వస్తుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. చాలా అంటే చాలా బాగుంటుంది. చికెన్ కంటే ఈ ఫిష్ చాలా త్వరగా అయిపోతుంది, చాలా సింపుల్గా అయిపోతుంది, హెల్త్కి కూడా చాలా మంచిది. ఫిష్ అనేది మ్యాక్సిమం ఉడికిపోయిందండి. ఇంకో 2 మినిట్స్లో మనం దీన్ని తీసి వేరే బౌల్లోకి పెట్టుకోవాలి. చూసారు కదండి, ఫిష్ అయితే ఉడికిపోయింది. ఈ పీసులన్నీ కూడా మనం వేరే బౌల్లోకి షిఫ్ట్ చేసుకొని మిగతా పీసులు కూడా సేమ్ ప్రాసెస్ రిపీట్ చేస్తూ మనం వేయించుకోవాలి. ఇది సేమ్ ప్రాసెస్ అన్ని ఒక 2 నుంచి 3 నిమిషాలు వేస్తే ఇది కూడా మ్యాక్సిమం ఉడికిపోతాయి. సేమ్ ప్రాసెస్ రిపీట్ చేయండి. ఈ ఫిష్ ఫ్రై చాలా బాగుంటుంది. వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.